ఇవాల్టి ఈజీ హోమ్మేడ్ రెసిపీ చూద్దాం రండి. సండే స్పెషల్ అలసంద వడలు, చికెన్ కర్రీ. ఇది రాయలసీమలో తెలియని వారంటూ ఉండరండి. ఏదైనా ఫెస్టివల్స్, బంధువులు వచ్చారంటే ఫస్ట్ మేము చేసుకునే వంట ఇది చెప్పుకోవచ్చు. వీటి కోసం అలసందల్ని తీసుకోవాలి. అలసంద బేడలు వీటిని మనము హైబ్రిడ్వి ఉంటాయి, నాటివి ఉంటాయి. నేను హైబ్రిడ్ అలసందలు తీసుకున్నాను. వీటిని మనం నైట్ నానబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకున్న తర్వాత నైట్ అంతా నానిన తర్వాత ఇవి మార్నింగ్ కల్లా ఉబ్బుతాయండి. ఉబ్బితే కొంచెం వడలు బాగా క్రిస్పీగా కొంచెం గుల్లగుల్లగా అనిపిస్తాయి. ఇలా వీటి మీద కొంచెం వైట్గా పొట్టు ఉంటుందండి. ఈ పొట్టు అన్నది తీసేయాలి. ఈ పొట్టు ఉంటే ఆయిల్ అన్నది ఎక్కువ పీల్చుకుంటుంది. ఈ పొట్టు లేకుండా మనమైతే అలసంద వడల్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. బేడల్ని వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. అంటే వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు. ఇవి మసాలా కోసం ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు, ఆనియన్స్ వీటిని కచ్చా పచ్చగా దంచి ఫస్ట్ పక్కన తీసి పెట్టుకోవాలి. దీనివల్లనే మనకి అల్లం అన్నది కొంచెం ఎక్కువగా వేసుకోండి. అల్లం వల్లనే మనకి టేస్ట్ మొత్తం వస్తుంది. వీటిని రుబ్బుకోవాలి. రోట్లో వేసుకొని రుబ్బుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెం రుబ్బుకోవాలి. రుబ్బుకున్న మొత్తాన్ని మనం పక్కకు తీసి పెట్టుకోవాలండి. తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకుంటూ పక్కన పెట్టుకుంటూ ఉంటే మనకి కొంచెం తొందరగా అనిపిస్తుంది. మొత్తం ఒకటేసారి వేసిన రుబ్బడం కష్టం అనిపిస్తుంది. త్వరగానే మెదిగిపోతాయి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది అంతే. వీటిని ఏ నాన్ వెజ్ కర్రీ లేకపోయినా చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. వీటిని మెదిగిపోయిన తర్వాత బాగా తీసుకోవాలి. ఇలా అయిన మిశ్రమాన్ని మనం పక్కకు తీసుకోవాలి. నేను కొద్దిగా అలసంద బేడలు ముందే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం క్రంచీనెస్ తెలుస్తుందని. కొద్దిగా వేసి మొత్తం మనం అలానే పేస్ట్ లాగా తీసి పెట్టుకోవాలండి. ఇందులోకి చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెనే కాదు, మటన్ కర్రీలోకైనా బాగుంటుంది, రసంలోకైనా బాగుంటుందండి. మొత్తం అయిన తర్వాత ఇలా మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కొంచెం రుబ్బుకోవాలి. కొంచెం పలుకులు ఉన్నది కూడా పేస్ట్ అవుతుంది. మనం ముందుగా మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న మసాలాని దీన్ని మొత్తం కలిపితే టేస్ట్ అంతా మనకు వడలన్నిటికీ ఒకటే టేస్ట్ అవుతుందండి. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తెల్లగా లేకుండా ఉంటుంది. రుబ్బుకున్న మొత్తాన్ని కొద్దిగా ఆయిల్ వేడి చేసి ఫస్ట్ కొద్దిగా వేయాలండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుస్తుంది మనకి. ఇప్పుడు వీటిని పల్చని వడల్లాగా తట్టుకోవాలి. మధ్యలో చిన్న కన్నం చేసుకోవాలి. వడలంటేనే కన్నం కదండి. కొంచెం చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా తీసేటప్పుడే జాగ్రత్తగా తీసుకోవాలి. పేపర్కి ఫస్ట్ కొద్దిగా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత మనము ఆ పిండి ముద్దను పెట్టుకోవాలి. లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే అది పేపర్కి అంటుకుపోవడమో లేదంటే ఆయిల్కి వేసేటప్పుడు చేతికి అంటుకోవడమో ఇలా జరుగుతుంది. కానీ వడలు ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే స్పీడ్గా చేసుకోవచ్చు. అలా అయినా చేత్తోనే డైరెక్ట్గా అయినా వేసేయచ్చండి అలవాటు ఉన్న వాళ్ళు. మేమైతే ఇలా చేసుకుంటాము. ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అలా తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవడమే. మొత్తం అలసంద వడలన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. స్పెషల్గా ఉంటుందండి. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే. నాటుకోడి కర్రీ అయితే ఇందులోకి ఇంకా చాలా బాగుంటుంది. ఏదైనా సరే అండి మనం చేసే టేస్ట్ని బట్టి అది ప్రాసెస్ని బట్టి టేస్ట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. వడలన్నీ ఇలా చేసుకోవాలి. పల్చగా చేసుకుంటున్నాం మేమైతే. అంటే కొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు. మందంగా చేసుకున్న వాటికి కొంచెం టైం పడుతుంది. అది కాక అంత టేస్ట్గా అనిపించవు. పల్చగా ఉన్నవైతే చాలా టేస్ట్గా అనిపిస్తాయి. ఇలా మొత్తం ఆ కలర్లో రావాలండి వడలు అన్నవి. రెడ్ కలర్లో కొంచెం బాగా కాగిన తర్వాత వాటిని మనం తీసుకోవాలి. ఈ అలసంద వడలన్నీ అలా ఒక్కొక్కటిగా తట్టుకుంటూ వేసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వీటిని వేయించుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా ఈ అలసంద వడల్ని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఇంకా అలానే అండి ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉండాలి. వీటిలోకి చికెన్ కర్రీ చేద్దాం రండి. ఇప్పుడు చికెన్ని నేను ఎక్కువ ప్రాసెస్ చేయట్లేదు. చికెన్ని కడిగి పెట్టుకొని ఉప్పు కొంచెం, పసుపు కొంచెం, టమాటాసు, ఆనియన్స్ వీటిని ముందే ఫస్ట్ వేసి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఉడకబెడుతున్నానండి. ఇలా కొంచెం ఈ ఆయిల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆ చికెన్లో ఉన్నటువంటి ఆ వాటర్ మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక మసాలాని అయితే యాడ్ చేసుకున్నాము. ఇది ఇంట్లో రెడీ చేసిన మసాలా. కొబ్బెర, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, అల్లము, ఒక చిన్న టమాటోను వీటిని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ చికెన్ కర్రీలోకి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పులుసు చాలా ఎక్కువ కావాలి వడలల్లో తినడానికి. ఇలా రెడీ అయిన పులుసుని మనము వడలలో తినడానికి చాలా బాగుంటుందండి. ఇది మొత్తం కలుపుకోవాలి.
అంటే 1 కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ. 1 కేజీ చికెన్‌కి ఒక హాఫ్ కొబ్బరి తీసుకున్నాను. ఒక హాఫ్ పీస్ అంత కొబ్బెర. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ కొబ్బెర మిక్సీ ఏదైతే మనం చేసుకున్నామో ఆ వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకొని మనము ఉప్పు టేస్ట్ చూసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ అవుతుందేమోనని చూసుకొని ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా మనం యాడ్ చేసుకోవాలి. మరీ అంత పలచగా అవ్వకూడదు, మరీ అంత చిక్కగా అవ్వకూడదు. లోలో పెట్టుకోవాలి మనము ఏదైనా ఫ్లేవర్స్ అన్నవి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్‌కి అంత మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తింటున్నాం కాబట్టి పర్లేదు. ఇవే రోజు తినడం వల్ల హెల్త్‌కి కూడా చాలా సమస్యలొస్తాయి. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఆల్రెడీ చికెన్ ఆల్మోస్ట్ సగం ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకో 15 మినిట్స్ అలా ఉడికితే చాలు. నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసము. ఇలా యాడ్ అయిన నెయ్యిని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి బాగా. పీసెస్‌కి ఆ మసాలా అన్నది బాగా పట్టేంత వరకు మనము లో ఫ్లేమ్‌లో ఒక 20 మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ అలానే కొంచెం ఆ మూత అన్నది తీసి పెట్టకుండా కొద్దిగా అలానే పెట్టుకుంటే ఆ మసాలాస్ అన్నీ బాగా పడతాయి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఇది చేసి పెట్టండి. ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఇదే చేసి పెట్టమని అడుగుతారు. మా రాయలసీమలో అయితే ఎవరొచ్చినా బంధువులు ఇంటికి ఫస్ట్ మేము ఇదే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎక్కువ శాతం వాళ్ళకి ఇదే నచ్చుతుంది కాబట్టి. నాటుకోడి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలసంద వడలు, నాటుకోడి కర్రీ ఇంకా బావుంటుంది. మటన్ కర్రీ అయితే ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇది కొంచెం చికెన్ చూడండి బాగా ఉడికిపోయింది. అలసంద వడలు, చికెన్ సూపర్ కర్రీ అండి. అసలు యమ్మీ అని చెప్పొచ్చు మనము. 1 కేజీ అలసందలకి ఇన్ని వడలైతే ఒక 30-40 అయితే అవుతాయండి. చాలా బావుంటుంది.